ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ టీం క్వాలిఫైర్ 2కి దూసుకువెళ్లింది. ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ను ఇంటికి సాగనంపేసి రేపు జరగబోయే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో పంజాబ్తో తలపడనుంది. అయితే ఇప్పటికే ఫైనల్స్కు చేరుకున్న ఆర్సీబీ రేపు జరిగే క్వాలిఫైర్ 2లో గెలిచిన జట్టుతో టైటిల్ పోరుకు సిద్ధం కానుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై అదరగొట్టింది. 5 వికెట్ల తేడాతో గుజరాత్పై విజయం సాధించింది. చివరి వరకు సాగిన ఉత్కంఠ పోరులో 20 పరుగుల ఆధిక్యంతో ముంబై ఇండియన్స్ గెలుపును తన ఖాతాలో వేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై తొలి ఇన్నింగ్స్ పరుగుల వరద పారించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది ముంబై. ఓపెనర్స్ రోహిత్, బెయిర్స్టో గుజరాత్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఆరంభంలో 2 లైఫ్లు అందుకున్న రోహిత్ శర్మ తర్వాత బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఇక సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా రాణించారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ టైటాన్స్ ఓటమిని చవిచూసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులే చేసింది. ఆట ఆరంభంలోనే గిల్ అవుట్ అవ్వడం గుజరాత్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. ఇక గుజరాత్ టీంలో సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ మాత్రమే రాణించారు. ఇక చివరి ఓవర్లో గుజరాత్ బ్యాటర్లు ఏదైనా మ్యాజిక్ చేస్తారేమో అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కు నిరాశ మిగిలింది. ముంబై బౌలర్ల దాటికి గుజరాత్ బ్యాటర్లు నిలదొక్కుకోలేకపోయారు. ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ను ఇంటికి సాగనంపిన ముంబై క్వాలిఫైయర్ 2కి అర్హత సాధించింది. రేపు పంజాబ్తో తలపడి తన భవిష్యత్తును తేల్చుకోనుంది. ఇక గత మ్యాచ్లో ఆర్సీబీతో ఓటమిని చవి చూసిన పంజాబ్ క్వాలిఫైయర్ మ్యాచ్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది. క్వాలిఫైయర్ 2లో విజయం సాధించిన జట్టు జూన్ 3న ఆర్సీబీతో ఫైనల్లో పాల్గొననుంది.